హాయ్ హలో ఇంకొక వెరైటీతో వచ్చాను. సజ్జపిండి, ఇది 1/2 kg సజ్జపిండితోటి దిబ్బ రొట్టె చేస్తాను. చాలా బాగుంటుంది. ఇలా చేస్తాను, చాలా మంచిగా ఉంటుంది. టిఫిన్కి చేసుకోవచ్చు. కేజీ సజ్జపిండి, ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇక సన్నగా తరిమిన 2 ఉల్లిగడ్డలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఇవి కూడా దీంట్లోనే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక 4-5 నువ్వులు, అవి కూడా కలుపుకోవాలి. కొత్తిమీర ఒక కట్ట, కొంచెం కడుగుతా, అలా కడుగుతూ తీసుకుంటాను. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ దిబ్బ రొట్టె చాలా బాగుంటుంది. ఈరోజు ఉదయమే చేస్తున్నాను, పొద్దుగాల గుడ్డ చేస్తున్నాను. టిఫిన్ కావాలి కాబట్టి. ఇట్లా మొత్తము ఇదంతా కలిసేటట్లు కలుపుకున్నాను. ఫస్ట్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కొద్ది వాటర్ పోస్తూ కలుపుకోవాలి. వచ్చామో మన చెత్త వాళ్ళు రావద్దు, ఎవరు రావద్దు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది సజ్జ రొట్టె. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లా ఉప్పు కారం ఉల్లిగడ్డ చాలా సన్నం తరుక్కోవాలి, లేకపోతే మిక్సీలో అయినా వేసుకొని కూడా వేసుకోవచ్చు. కచ్చపచ్చ వేసుకొని మిక్సీలో. మొత్తం ఇలా తడుపుకోవాలి. తడుపుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టుకోవాలి. దానిపైన ఇట్లా మూత పెట్టి ఇట్లా 2 నిమిషాలు వదిలేయాలి. ఇంకా ఇప్పుడు చూద్దాము. ఇది కొద్దిగా నానింది కదా, ఇట్లా నానాలి మెత్తగా. ఇప్పుడు కొద్ది తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకోవాలి. దిబ్బ రొట్టె అంటే సజ్జ రొట్టెలతోటి గుజరాత్ వాళ్ళు చేస్తుండ్రి. ఇట్లా వాళ్ళు ఈ రొట్టెలు ఎక్కువ తింటారు. ఎక్కువ సన్నం కూడా చెయ్యరాదు. వాళ్ళు ఖాళీ చేతి పైన ఇట్లనే చేస్తారండి. నేనేమో ఇక బీట పైన చేస్తున్నా. ఇట్లా అని చేస్తారు. అంతే.
దీనికి ఆయిల్ ఏం పెట్టకూడదు. వాటర్ తోటి ఇట్లా అనుకోవాలి. చాలా టేస్ట్గా రుచిగా అవుతాయి సజ్జ రొట్టెలు, దిబ్బ రొట్టెలు అంటారు దీన్ని. ఇంకొక రొట్టె వేసుకుందాం. కాల్చుకోవాలి. ఈ రొట్టె కాలేలోపు ఇక్కడ రెడీ అయిపోయింది ఒకటి. ఇంకొకటి ఇంతే వేసుకోవాలి, లావుగానే ఉండాలి, టేస్ట్ వస్తుంది. టిఫిన్ లాగా తింటే చాలా బాగుంటుంది. దీనికి చట్నీ పెట్టుకోవచ్చు, ఉట్టి అయినా తినవచ్చు, ఎట్లయినా తినవచ్చు, టమాటా సాస్ తోటి దేనితోనైనా తినవచ్చు. ఇంతే కాలింది, తీసుకుందాం. ఇంకొక రొట్టె ఇట్లా వాటరే పోయాలి, ఆయిల్ నెయ్యి ఏమీ పెట్టకూడదు దీనికి. ఓన్లీ వాటర్ తోటి. వేసిన 2 నిమిషాలలోనే తిప్పేసుకోవాలి, ఇట్లా కాలిపోతుంది. వెంబడే మాడనివ్వరాదండి. చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి సజ్జ రొట్టెలు. జొన్న రొట్టె కంటే, చపాతీ కంటే సజ్జ రొట్టె చాలా టేస్ట్ ఉంటుంది. దిబ్బ రొట్టె అంటారు దీన్ని. లంబడోలు, గుజరాత్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఈ రొట్టె.
దాంట్లో వద్దుతే ఇట్లా పొంగుతాయి కూడా. అయిపోయింది. ఒక రెండు చేస్తా. ఇలా అయితే అండి దిబ్బ రొట్టెలు చాలా బాగుంటాయి. టిఫిన్ లాగా తింటున్నాం మేము అందరము. ఇక గుత్తొంకాయ పెట్టుకొని తింటున్నాం. దీనికి గుత్తొంకాయ అయినా చట్నీ అయినా టమాటా సాస్ అయినా ఏదైనా పెట్టుకొని తినొచ్చు, మన ఇష్టము. ఏది లేకుండా ఉట్టి తినగానే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది గుత్తొంకాయ పెట్టుకొని తింటే. మళ్ళీ అందుగా తింటుడు బాగుందండి. టేస్ట్ చాలా బాగుంది. సూపర్ అండి, చాలా బాగుంది. కారం కారంగా మస్తు ఉంది, బాగుందండి. మీరు కూడా ఇట్లా సజ్జ పిండితోనే చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ చూసి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా అయినాయో. లైక్ చేయండి. భవానీ వంటల కామెంట్స్ ఎవరిది రాకొస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ వంటలు చేయండి. చేస్తున్నారా ఇంతకు? నెక్స్ట్ ట్రై చేస్తున్నారా? మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.